హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను గైస్. సో ఎలాంటి కోడింగ్ కూడా ఉండదన్నమాట. అది కూడా మనకి ఐటీ జాబ్, కోడింగ్ లేని ఐటీ జాబ్. సో కంపెనీ చూసుకుంటే మనకి ఎంఫాసిస్ కంపెనీ నుంచి రీసెంట్గానే సో మనకైతే రిలీజ్ అయిందనమాట వీళ్ళ యొక్క అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లో. సో ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు గైస్. ఈ పర్టికులర్ రోల్కి వచ్చేసరికి టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ రోల్కి అయితే రిలీజ్ అయిందనమాట. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చని సో మనకి జాబ్ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశారనమాట. శాలరీ వచ్చేసరికి మనకి సో అప్ టు 30K ఆర్ అబోవ్ కూడా శాలరీ ఉండే అవకాశం అయితే ఉంది. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేసుకోవడానికి సో ల్యాప్టాప్ అండ్ ఫ్రీ వర్కింగ్ కిట్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ జాబ్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవచ్చు అండ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే సో ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చెక్ చేయండి. సో డైలీ జెన్యున్ జాబ్ అప్డేట్స్ని సో పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీకు వచ్చేసరికి జాబ్ అప్డేట్స్ పరంగా మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఈ యొక్క జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేద్దాం గైస్. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే సో ఎంఫాసిస్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లోనే సో మనకి జాబ్ పోస్టింగ్ అనేది రిలీజ్ అయిందనమాట. సో వీళ్ళ యొక్క లింక్డ్ఇన్ పేజ్లో కూడా మనకి రీసెంట్గా అయితే పోస్ట్ చేశారు. ఒకసారి మీరు లింక్డ్ఇన్ పేజ్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. సో రోల్ అనేది చూసుకున్నట్లయితే మనకి టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ అయితే అప్డేట్ చేశారు. అండ్ దీనికి వచ్చేసరికి బెంగళూరు లొకేషన్కి అయితే ప్రజెంట్ రిలీజ్ అయిందనమాట. సో ఈ పర్టికులర్ రోల్ సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత L2 టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ రోల్ కింద అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఏ కంపెనీస్ అయినా కానీ స్టార్టింగ్ ఫ్రెషర్స్ని L1, L2 రోల్స్కి అయితే తీసుకుంటారనమాట. సో నాన్ కోడింగ్ ఐటీ రోల్స్కి, ఐటీ సపోర్టింగ్ రోల్స్కి. సో ఇది కూడా L2 కింద అయితే తీసుకుంటారని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చని మీకు స్టార్టింగ్లో అయితే అప్డేట్ చేశాం గైస్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నీడెడ్ చూసినట్లయితే సో ఫ్రెషర్స్ 0 నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఫ్రెషర్స్ నుంచి మీకు ఏదైనా ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్ టు 2 years వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు టెక్నికల్ స్కిల్స్ వచ్చేసరికి విండోస్ గురించి అయితే తెలిసి ఉండాలి ఆర్ మ్యాక్ ఓఎస్ ఎన్విరాన్మెంట్స్ గురించి అయితే తెలిసి ఉండాలన్నమాట. మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాండేటరీ ఏ జాబ్కైనా కూడా. అండ్ అదేవిధంగా గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్, మొబైల్ డివైజెస్ అండ్ అదర్ టెక్ ప్రొడక్ట్స్. సో టెక్ ప్రొడక్ట్స్ గురించి కానివ్వండి అండ్ కంప్యూటర్ సిస్టమ్స్ గురించి, మొబైల్ డివైజెస్ గురించి సో మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అండ్ అదేవిధంగా ఫెమిలియారిటీ విత్ రిమోట్ డెస్క్టాప్ అప్లికేషన్స్. సో రిమోట్ డెస్క్టాప్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి కదా, వీటి గురించి కూడా అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. వెబ్ఎక్స్ ఇలా కొన్ని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు, ఇవి చెక్ చేసుకోండి. అండ్ నాలెడ్జ్ ఆన్ సిట్రిక్స్ వర్చువల్ యాప్స్, AWS టెక్నాలజీ, డెస్క్టాప్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ వర్చువలైజేషన్ టెక్నాలజీ. సో ఈ విధంగా అయితే ఉండాలి గైస్. మనకి గ్రాడ్యుయేషన్ అనేది సో ఉంటే సరిపోతుంది అనమాట ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమం గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ మీకు వచ్చేసరికి మేనేజ్మెంట్ స్కిల్స్ వచ్చేసరికి సర్వీస్ నౌ కానివ్వండి, టికెట్ రిలేటెడ్ టూల్స్ అండ్ సిట్రిక్స్, AWS, ITSM ప్రాసెస్ ఇవైతే సో ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి అయితే ఇవి కొంచెం తెలుసుంటాయి అనమాట. ఫ్రెషర్స్ అయితే మీకు సో నార్మల్గా సర్వీస్ నౌ తెలుసుంటే పెట్టుకోవచ్చు మీరు టికెటింగ్ టూల్. అండ్ ఇన్బౌండ్ కాల్స్ టేకింగ్, ఎండ్ యూజర్ సపోర్ట్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత. సో ఇవన్నీ కూడా సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో స్కిల్స్ ఏమైతే మెన్షన్ చేశారో ఈ టెక్నాలజీస్ మీద మీరైతే వర్క్ చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి గైస్. అండ్ మీకు ఏదైనా సర్టిఫికేషన్స్ ఇక్కడ అప్డేట్ చేసిన వాటిలో ఏవైనా ఉన్నట్లయితే సో ITIL కానివ్వండి, CCA కానివ్వండి, MCSE ఇలాంటివి ఏదన్నా ఉంటే సో మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. నాట్ మ్యాండేటరీ అని కూడా ఇచ్చారు. ఇవైతే మ్యాండేటరీ కాదు. ఒకవేళ మీ దగ్గర ఈ సర్టిఫికేషన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుందని మెన్షన్ చేశారనమాట. సో ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి ఎంఫాసిస్ నుంచి. సో ఎంఫాసిస్ వచ్చేసరికి ఇండియన్ ఎంబెన్సీ అనమాట. సో టాప్ మల్టీనేషనల్ కంపెనీ. అసలు మిస్ చేసుకోకండి గైస్. ఈ కంపెనీ నుంచి ఫ్రెషర్ రోల్స్ మనకి రేర్గా పడుతూ ఉంటాయి. సో అసలు మిస్ చేసుకోకుండా తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే 100% మీకు రెస్పాన్స్ వస్తుంది. సో వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే ఫర్దర్ రౌండ్స్కి సో ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని ఈ రోల్కి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది చెక్ చేద్దాం. సో మీకు వీడియో డిస్క్రిప్షన్లో వచ్చేసరికి డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ అప్లై లింక్ క్లిక్ చేయగానే సేమ్ పేజ్, నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో సేమ్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత అప్లై నౌ అని మనకి ఎల్లో కలర్లో అక్కడ ఒక బటన్ అయితే ఉంటుంది. సో జస్ట్ దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి సో అప్లికేషన్ ఫామ్ ఇలా ప్రైవసీ పాలసీ అనేది ఓపెన్ అవుతుంది.
సో ఇది మొత్తం చెక్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఐ అగ్రీ బటన్ ఉంటుంది. సో దాని మీద జస్ట్ ట్యాప్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి యు ఆర్ అప్లయింగ్ ఫర్, మీరు ఏ రోల్కి అయితే అప్లై చేస్తున్నారో సో అదైతే మనకి ఇక్కడ రోల్ చూస్తుందనమాట. రోల్ లొకేషన్ దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. సో టైటిల్ వచ్చేసరికి సో ఇక్కడ ఈ విధంగా మిస్సా మిసెస్సా ఈ విధంగా అయితే ఉంటుంది కదా, ఇదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ ఈమెయిల్ ఐడి, మీ కాంటాక్ట్ నెంబరు 1, 2 అండ్ కాంటాక్ట్ నెంబరు మీకు వచ్చేసరికి ఒక నెంబర్ ఉన్న సో మీ ఫాదర్కి కానీ మదర్కి కానీ సో ఆల్టర్నేట్ నెంబర్ అయితే ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మనకి బేసిక్ అప్లికేషన్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. జస్ట్ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. అన్నీ కూడా మీకు తెలిసిన క్వశ్చన్స్ అన్న ఆన్సర్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఎంటర్ చేసి సో అప్లై సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే సో మీ అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ కూడా మీరు రిసీవ్ చేసుకుంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే తప్పకుండా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అండ్ నెక్స్ట్ రౌండ్స్కి అయితే మూవ్ ఫార్వర్డ్ అవుతారనమాట. సో ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి సో ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి ఎంఫాసిస్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సో ఈ యొక్క జాబ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా చెక్ చేసుకొని అప్లై చేసుకుంటారనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.